హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలుగులో హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా ఎలైట్ మోషన్ యాప్లో. లాస్ట్ టైం ఇదే స్టైల్లో చేశాను, కాకపోతే అది ఇంగ్లీష్లో. చాలా మంది తెలుగులో కూడా చేయమని అడిగారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చేసినటువంటి వీడియోని తెలుగులో కూడా ఎడిట్ చేసుకుంటానంటే మీరు ఈ వీడియోని ఇంతటితో స్కిప్ చేయొచ్చు. ఎవరైతే తెలుగులో ఎడిట్ చేయాలనుకుంటున్నారో తెలుగు ఫాంట్స్తో, వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే చేస్తాను కాబట్టి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ యాప్, అలాగే వీడియోకి సంబంధించిన PNG ఇమేజ్, ఫైల్స్, మ్యూజిక్ అన్నీ కూడా మీకు సింగిల్ లింక్లో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఫాంట్స్. ఆల్రెడీ దీంట్లో ఉన్న ఫాంట్సే యూజ్ చేశాను. ఇందులో ఒకే ఫాంట్ ఉండదు, అది కూడా పొన్నాల ఫాంట్. ఈ ఫాంట్ని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా, నేను ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ యాడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. కీబోర్డ్లో తెలుగు ఎనేబుల్ చేసి తెలుగు అని టైప్ చేసి అలైన్లో సెంటర్ పెట్టేసుకొని ఫస్ట్ దీనికైతే కలర్ వైట్లో పెట్టేస్తున్నాను. సైజ్ కూడా కొంచెం పెంచుకుంటున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు నేను తెలుగు ఫాంట్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఈ ఫాంట్స్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేశాను. కింద ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఫాంట్ ఒకే ఫాంట్ ఇస్తానో మిగతా అన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫాంట్ను ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఆ ఫాంట్ ఏదైతే ఉందో ఆ ఫాంట్ను ఇందులోకి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేస్తున్నాను కంప్లీట్గా. ఓకేనా, నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఫైల్స్లలో బీట్ మార్క్ ప్రీసెట్, బీట్ మార్క్ XML ఫైల్ రెండు కూడా సేమ్ ఉంటాయి. మీరు బీట్ మార్క్ XML ఫైల్ యూజ్ చేస్తే ఇమేజెస్ని రిప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కానీ ప్రీసెట్ యూజ్ చేస్తే దాంట్లోనే ఇమేజెస్ యాడ్ అయి ఉంటాయి. ప్రాసెస్ మాత్రం రెండు కూడా సేమ్ ఉంటాయి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే XML ఫైల్ యూజ్ చేసి చెప్తాను. దీనికోసం మీరు ఏం చేస్తారంటే టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, తర్వాత కంటిన్యూ టైమ్ లైన్. సో ఈ విధంగా మనకి ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు కానీ ప్రీసెట్ యూజ్ చేస్తే యాస్టిస్గా ఇదే విధంగా కనిపిస్తుంది. XML ఫైల్ యూజ్ చేస్తే మాత్రం మీకు టెక్స్ట్ తప్ప మరేవి కనిపించవు, ఇమేజెస్ ఒక్కటి కూడా కనిపించవు. ప్రాజెక్ట్ ఇందులోనే చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్లైడ్లో ఉన్న లేయర్స్ అన్నిటిని కూడా ఒకసారి ఇమేజెస్, వీడియోస్ని అన్ని రిప్లేస్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ స్టార్టింగ్ రండి. తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి ఇందులో మీకు ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. ఫస్ట్ ఎల్లో ఇమేజ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా కిందికి తీసుకురండి, మొత్తం కంప్లీట్గా బాటంలోకి తీసుకురండి. ఇప్పుడు మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే, ప్రస్తుతం ఇంతవరకు అయితే డ్రాగ్ చేశాను. చూడడానికి ఈ విధంగా సెట్ అయిపోయింది. సో అన్ని లేయర్స్కి నేను నేమ్ సెట్ చేశాను కాబట్టి మీరు రిప్లేస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఇచ్చిన ఫొటోస్, PNG ఇమేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇవే నేమ్స్ ఉంటాయి. లాస్ట్ నుండి సెకండ్ లేయర్ పైన క్లిక్ చేశాను. మండల అని ఉంది కదా, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మండల అంటే మీకు ఒక సర్కిల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మీరు రిప్లేస్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మీకు ఇలా అయితే యాడ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దానిపైన టెంపుల్ అని యాడ్ చేశాను ఈజీగా ఉండడానికి, మీకు 500 కానీ. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీరు డెమో చూసుకుంటూ ఏ స్లైడ్లో ఏ టెంపుల్ PNG ఇమేజ్ ఉందో అది మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ సైజుని బట్టి మీరు రిప్లేస్ అయితే చేసుకోండి. సో మీకు నచ్చింది అయితే దాన్ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓకే ఇది తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా నాకు ఆటోమేటిక్గా సెట్ అయింది. జస్ట్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఓం శ్రీ గణేష్ అనేమో అలానే ఉంటుంది. తర్వాత ఇక్కడ గణేశాయ నమః అనేది ఒక గ్రూపు. ఈ గ్రూప్లోకి వెళ్ళేసి ఇందులో ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ వినాయకుడి ఇమేజెస్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. దానిపైనే రెడ్ క్లాత్ యానిమేషన్ వీడియో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా.
సో మీకు ఇచ్చిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూస్తున్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఓకేనా, ఈ రెడ్ క్లాత్ ఇమేజ్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా సెట్ అయిపోతుంది, యాడ్ అయిపోతుంది. ఇలా ఒక స్లైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగానే మిగతా స్లైడ్స్ అన్నీ కూడా రిప్లేస్ చేసుకోండి. సో ఇంకొక స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో పిఎన్జి టెక్స్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా మండాలా ఉంది అండ్ దానిపైన గ్రీన్ బర్డ్స్ ఉంటాయి. సో ఈ బర్డ్స్ కూడా మీరు కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ బర్డ్స్ కూడా రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన టెంపుల్ ఇమేజ్ అండ్ తర్వాత క్లాత్ 2 ఉన్నాయి. దానిపైన ఆహ్వానం అని చూసారా, ఇది తెలుగులో టెక్స్ట్ పిఎన్జి ఇమేజ్లో కన్వర్ట్ చేశాను ఈ టెక్స్ట్ అనేది. సో ఇక్కడ సేమ్ అదే విధంగా కలర్ అండ్ ఫిల్ మీడియా, ఇక్కడ మీరు ఇందులో ఉన్న టెక్స్ట్ని రిప్లేస్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రిప్లేస్ చేసుకోవాలి. దానిపైనే ఇంటి నేమ్ అనేది ఎంటర్ చేయాలి. దానికోసం మీరు ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంటి నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదే విధంగానే థర్డ్ స్లైడ్ కూడా అదే విధంగానే ఇక్కడ ఏదైతే చూస్తున్నారు ఇక్కడ డెమోలో అదే విధంగానే మీకు యాడ్ కాకపోతే రిప్లేస్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇవన్నిటిని రిప్లేస్ చేసుకొని పెట్టుకోండి. ఇదే విధంగా ఇక్కడ వరకు సుముహూర్తం అని ఉంది. సో ఇక్కడ నుండి ఏదైనా ప్రోగ్రాము లేదా నెక్స్ట్ స్లైడ్ యాడ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా నేను డిఫరెంట్ స్టైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ టెంపుల్స్ అండ్ స్టైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు అవసరం ఉన్నాయే కాపీ చేసుకుంటున్నాను. చూడండి, టెంపుల్ అండ్ క్లాత్ అవసరం లేదు. సో నాకు ఇంతే కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాను. సో ఇంతవరకే ఉన్నాయి నాకు. సో ఇక్కడ 2 టెక్స్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ దాని ముందు స్లైడ్లో ఆ టెక్స్ట్లో మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాయాలనుకున్నారు, సపోజ్ ఇక్కడ ఆహ్వానించేవారు లేదా కార్యస్థలము ఇలాంటి రాసుకోవాలనుకుంటే ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. దాని కింద టెక్స్ట్లో అడ్రస్ అండ్ మిడిల్ ఏదైతే ఉందో ఇది డివైడర్, సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వీటిని. ఓకే, ఇలా అన్నమాట. సో ఇంతటితో మీరు మిగతా అన్ని స్లైడ్స్ కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆహ్వానించేవారు ఒక స్లైడ్ క్రియేట్ చేసి దాంట్లో ఫోటోతో కూడా కావాలనుకుంటే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఏదో ఒక స్లైడ్ అయితే కాపీ చేసుకుంటున్నాను. నేను ఇందులో ఉన్నవన్నీ కూడా కాపీ చేస్తున్నాను. చూడండి, కాపీ చేసి సపోజ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇదే విధంగానే. సపోజ్ ఇక్కడ నాకు ఫోటోతో కావాలి అండ్ టెక్స్ట్ కూడా కావాలి. ప్రస్తుతం నేను ఇక్కడ టెక్స్ట్ను ఇలా జరిపేస్తున్నాను. చూడండి, సైడ్కి జరుపుతున్నాను. వేరే స్టైల్ తీసుకుంటే మీకు స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీకు ఈ టెంపుల్కి సంబంధించిన ఇమేజెస్ కూడా 4-5 ఇమేజెస్ ఇస్తాను. దాంట్లో మీకు నచ్చింది కావాలనుకుంటే టెంపుల్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు లెంతీగా ఉన్నటువంటి ఇలా మీరు తీసుకోవాలన్నమాట. ఇలా జరిపేస్తున్నాను. ఇప్పుడు నాకు ఫోటో కావాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే స్లైడ్ స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను. మీడియా, ఇందులో ఇంక్ డ్రాప్ ఫుటేజ్ ఉంటుంది, దాన్ని మీరు తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంక్ డ్రాప్ ఫుటేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి క్రోమాకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వైట్ తీసుకుంటున్నాను. చూడండి, వైట్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ అదే ఇంక్ డ్రాప్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి కిందికి మాస్క్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేశాను. ఎగ్జాంపుల్ కోసమే మీరు వేరే మీకు నచ్చిన ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. కిందికి తీసుకొచ్చాను. ఆ ఇంక్ డ్రాప్ కిందికి తీసుకొస్తే ఆటోమేటిక్ సెట్ అయింది. ఇప్పుడు ఇమేజ్ అనేది ఆ ఇంక్ డ్రాప్లో సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఇంక్ డ్రాప్ను 2 కూడా మర్జ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మర్జ్ అయింది. ఇప్పుడు ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇలా మీరు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఇలా సెట్ అయింది. ఇంతటితో ఓకే. అండ్ లాస్ట్లో సేవ్ ద డేట్ కూడా ఇదే విధంగా ఎడిట్ చేసుకోండి. ఈ సేవ్ ద డేట్ కూడా కావాలనుకుంటే జస్ట్ ఏం లేదు. ఓకే, ఇంకో స్లైడ్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో నాకు ఇక్కడ ఈ డివైడరు ఈ టెక్స్ట్ అవసరం లేదు నాకు. ఓకేనా, కిందికి వెళ్తే ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ ఫోటో. సో ఇక్కడ డేట్ అనుకుందాం, ఇక్కడ డేట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీనిపైన నాకు సేవ్ ద డేట్ అని ఒక టెక్స్ట్ కావాలి. దానికోసం ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ద డేట్ అని కూడా ఉంటుంది. బ్లాక్ కలర్లో పెట్టాలనుకుంటే బ్లాక్ కలర్లో పెట్టేసుకోండి. లేదా దీనికి నేను కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గ్రేడియంట్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అనే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఈ కలర్స్ అయితే మీకు నచ్చిన కలర్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ ఈ విధంగా కిందికి సెట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మీకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ రండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇందులో కెమెరా అనే ఒక XML ఫైల్ ఇస్తాను. మీ కెమెరాస్ అనేవి 3 స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 స్టైల్స్లో మీకు నచ్చిన ఒక కెమెరాని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి.
లేదంటే ఈ మూడింటిని కూడా కాపీ చేసుకోండి. బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లోనే 3 కెమెరాలను పేస్ట్ చేశాను. ఒక్కొక్క కెమెరా వచ్చేసి 6 సెకండ్స్ వరకు ఉంటుంది. బీట్ మార్క్ కూడా 6 సెకండ్స్ వరకు కూడా పేస్ట్ చేశాను. ఈ విధంగా అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేద్దాం చూడండి. చాలా బాగా సెట్ అయింది. ఈజీగా మీరు ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసుడు కొంచెం లెంతీగా అవ్వచ్చు, కానీ మీరు ఆల్రెడీ మీకు ఈ ఎడిటింగ్ గురించి తెలిస్తే మాత్రం ఈజీగా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఈ విధంగా చాలా బాగా సెట్ అయింది. ఇంకా మీరు నెక్స్ట్ స్లైడ్లో కూడా డిఫరెంట్ కెమెరాస్ కూడా యాడ్ చేయాలనుకుంటే వీటినే మీరు కాపీ చేసుకున్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడనే పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా 3 స్లైడ్స్కి అదే విధంగానే అప్లై అవుతుంది. ఈ విధంగా మీరు ఎంతవరకు క్రియేట్ చేస్తే అంతవరకు ఈ విధంగా రిప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ టాప్లో ట్రాన్సిషన్ అని ఒక పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఎల్లో కలర్ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కూడా ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంటుంది, ఇది కూడా రిప్లేస్ చేస్తున్నాను. ఇలా రిప్లేస్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కాపీ చేశాను. ఇప్పుడు నాకు ప్రతి స్లైడ్కి వీటిని ఈ విధంగా పేస్ట్ చేయాలి. అంటే కొంచెం ఆ బీట్ మార్క్ ముందుకు వచ్చేసి ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మిగతా ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో అన్ని స్లైడ్కి ఆ బీట్ మార్క్ కొంచెం ముందుకు వచ్చేసి పేస్ట్ చేసుకుంటే వెళ్ళండి. వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చినటువంటి మ్యూజిక్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడిటింగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.